నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్నూలులో బస్సు ప్రమాదానికి గురై జరిగినటువంటి సంఘటన పైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి? మరి గత కొద్ది కాలంగా రాష్ట్రంలో ఎటువంటి సంఘటన జరిగినా వైసీపీ ఇటువంటి ప్రచారమే చేస్తుంది. మరి ఈ ప్రచారాలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన గురించి మీకు తెలిసే ఉంటుంది. మరి హైదరాబాద్‌లో బయలుదేరి అటు బెంగుళూరు ఎళ్ళాల్సినటువంటి బస్‌కి మధ్యలో కర్నూలులో ప్రమాదానికి గురైంది. మరి దానిపైన కూడా వైసీపీ ఫేక్ ప్రచారాలు, మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్‌ని కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన నిందలు వేయడం, ఫిట్‌నెస్ లేని కండిషన్ లేనటువంటి బస్సులు నడుపుతున్నారని చెప్పి. ఏంటి ఈ ప్రచారాల పైన మీ అభిప్రాయం ఏంటి? శ్రావణి గారు నమస్తే అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ మధ్య జరిగినటువంటి కర్నూలు దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదం రాష్ట్ర ప్రజలనే కాదు, దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందండి. దాదాపు ఆ బస్సులో 44 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ బస్సుకి ఒక పల్సర్ వెహికల్ అడ్డు రావటం, దాన్ని ఢీకొనటం వల్ల మంటలు ఫైర్ అయ్యి బస్ హ్మ్. మొత్తం కూడా మరి కాలిపోవడం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 44 మందిలో దాదాపు 30 మంది దాకా చనిపోయారు అని చెప్పి వార్తా కథనాల ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. సో దీంట్లో ఏంటంటే, ఈ వార్త తెలియంగానే అందరూ చాలా బాధాతృప్త హృదయంతో ఉండారండి. కానీ ఈ పేటీఎం ఛానల్ ఒకటుంది. పేటీఎం పత్రిక ఒకటుంది. వాళ్ళు మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వండి మార్చేశారు. హ్మ్. అంటే ఒక పక్కన దుర్ఘటన జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏకుంజామున 5 గంటలకి అక్కడ ఉన్నటువంటి రామప్రసాద్ రెడ్డి గారు అక్కడ సంఘటనా స్థలానికి వెళ్ళటం జరిగింది. దాంతో పాటు అధికారులు అప్రమత్తం అవ్వటం జరిగింది. హెవీ రైన్‌లో కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ అట్ ది సేమ్ టైము ఆ బస్‌కు పర్మిషన్ లేదు, పర్మిట్లు లేవు. అది ఏది ఆ ప పర్మిట్లు అయిపోయిన తర్వాత దాన్ని తిప్పుతున్నారు. ఫిట్‌నెస్ సరిగ్గా లేదని చెప్పి సాక్షి ఛానెల్‌లో మనందరం చూసాం. అంటే అవును. వాస్తవాలు తెలుసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ప్రజలకి చేరేస్తే ఎలా అండి ఇది? పైపెచ్చు ఈ కావేరీ ట్రావెల్ బస్ అనేది వేమూరి వినోద్ కుమార్ పేరు మీద ఉందండి. హ్మ్. వేమూరి అని పేరు రావడంతో ఇంకేముంది? వీళ్ళే దొరికారురా అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బండి మార్చేశారు. హ్మ్. వాస్తవం ఏందంటే ఈ బస్సు DD01N9490 అనేటువంటి రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉందండి. ఇదొచ్చేసి డామన్ డైవ్‌లో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్. అదే విధంగా 2030 దాకా దీనికి పర్మిట్ ఉందండి. 2027 దాకా ఫిట్‌నెస్ ఉంది. 2026 దాకా దీనికి ఇన్సూరెన్స్ ఉంది. ఏపీ రవాణా శాఖ వారు కూడా అన్ని రకాల కోణాల్లో దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ ప్రమాదాన్ని. ఇప్పటికే హ్మ్. మరి మోదీ గారు రెస్పాండ్ అవ్వటం జరిగింది. అవును. క్షతగాత్రుల్ని త్వరితగతిన ఆదుకోవాలన్నారు. ఆయన కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారికేమో రూ. 2,00,000, అదే విధంగా ఎవరైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళకి రూ. 50,000. అదే హ్మ్. విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దుబాయ్‌లో ఆయన పర్యటనలో ఉన్నారు. హ్మ్. ఆయన కూడా స్పందించి మీరు డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు అత్యవసరంగా అక్కడికెళ్ళాలి. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా అక్కడికెళ్ళాలని చెప్పి ఆయన అక్కడి నుంచి అధికారులను అప్రమత్తం చేశారు. ఇంకో పక్క తెలంగాణ స్టేట్‌లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా మరి అక్కడ ఏం ఇష్యూ జరిగింది? ఏంటి? క్షతగాత్రులను ఆదుకోవాలని చెప్పి ఆయన కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. హ్మ్. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే మరి వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో కూడా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టేశారు. ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు అందరూ కూడా దాని గురించి బాధపడాలి. లేదా ఆ సంఘటన వివరాలు ఏమైనా ఉంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేసే క్రమంలో తెలియజేయాలి. క్షతగాత్రులను ఏదన్నా ఆదుకోకపోతే దాని గురించి హ్మ్. మాట్లాడాలి. కానీ హ్మ్. ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏది జరిగినా గాని ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు పరిపాటిగా మారినాయండి. వైకాపాలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా హ్మ్. ప్రభుత్వం మీద ఏదో ఒకటి ఇక్కడ. ఈ ప్రభుత్వం మీద ఏదో అవును. ఒకటి చేయాలి. వారు గత గతంలో కొద్ది క ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేసేవాళ్ళండి. గత కొద్ది కాలంగా చూస్తున్నట్లయితే వాళ్ళు కుల రాజకీయాలు చిచ్చు పెట్టే విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఏ సంఘటన జరిగినా. మరి దీన్ని అడ్డుకోవడంలో కూటమి ఫెయిల్ అయిందంటూ కొందరు చెప్తూ ఉన్నారు. ఏంటి దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కరెక్ట్‌గా ఎళ్తుంది కాబట్టే ఇక్కడ 3 అంశాలు చెప్పుకోవాలండి. హ్మ్. మీరు అడిగారు కాబట్టి, రాష్ట్రంలో వైకాపా పార్టీ మనుగడ కోల్పోతుంది కాబట్టి, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించాలి. మరి దానిలో భాగంగానే మొన్న లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి చనిపోవటం జరిగింది. దాంట్లో హ్మ్. కూడా ఏందంటే కులాలు, మతాలు ప్రస్తావన తెస్తూ కొంతమందిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అక్కడికి పంపించి వాళ్ళతో మాట్లాడిచ్చారు. కానీ ఎవరైతే మృతుడి ఆమె భార్య కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రెస్‌కొచ్చి మాట్లాడారు. హ్మ్. లేదండి ఈ విధంగా జరిగింది. ఇది కేవలం వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ వ్యవహారం జరిగిందని చెప్పి వివరణ ఇవ్వటం జరిగింది. దానికి గవర్నమెంట్ కూడా వెంటనే రెస్పాండ్ అవ్వటం జరిగింది. కూటమి ప్రభుత్వంలో పెద్దలు కూడా మాట్లాడారు.
దాని గురించి కూడా వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏ విధంగా దుష్ప్రచారం చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఉమ్, ఇది కాకుండా చిత్తూరు జిల్లాలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆ స్టాట్యూకి నిప్పంటించారండి. దాంట్లో ఉమ్. కూడా అక్కడ ఉన్నటువంటి వైకాపా సర్పంచ్ అతని పాత్ర ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కోటి ఇప్పుడు దొంగోడు దొంగతనం చేస్తా ఉంటాడు, పోలీసులు పట్టుకుంటా ఉంటారు. అదే విధంగా కూటమి ప్రభుత్వంలో కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దొంగ ఏ విధంగా చేస్తున్నాడో దాన్ని ఛేదించి పట్టుకోవడానికి ఇక్కడ సమయం మొత్తం సరిపోతుంది. ఒక పక్క ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇన్వెస్ట్మెంట్ కోసం, ఎస్ ఉద్యోగ సార్, కల్పన కోసం పనిచేస్తూ ఉంది. ఎంత కాలం అని ఈ బురద కడుక్కోవడం? ఎన్ని రోజులు ఈ విధంగా? సాక్షి పైన ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. అయ్యన్న పాత్రుడు కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మరి ఎంత కాలం అని చెప్పి ఇలా సహిస్తూ ఉంటారు, బురద కడుక్కుంటూ ఉంటారు? ఏదైనా సంఘటనలు జరిగితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఇది ఎంత కాలం? మనకి ప్రజాస్వామ్యంలో కొన్ని చట్టాలు ఉన్నాయండి. ఎవరైనా గానీ స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. ఉమ్, ఈ చట్టాలని ఖచ్చితంగా సవరిస్తే మాత్రమే ఇటువంటి బురద జల్లే వాళ్ళకి శిక్షలు పడతాయి. ఇప్పుడు వాక్ స్వాతంత్రం పిలుస్తారు 41A నోటీసులు ఇచ్చి, ఏదో మేము క్షణికా విషయంలో ఉన్నామండి, ఇక ఎప్పుడు ఈ పని చేయమని చెబుతా ఉంటారు. ఇట్లా చాలా ఉమ్. జరిగినాయి. కాబట్టి బిఎన్ఎస్ యాక్ట్ లాంటి యాక్ట్లు కూడా తీసుకొచ్చారు. సార్, ఇంప్లిమెంట్ జరిగితే మాత్రమే. క్షణికావేశంలో మాట్లాడినందుకు కిరణ్ గారి పైన వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఎందుకు మరి అపోజిషన్ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మంచి క్వెషన్ వేశారండి. ఇక్కడ బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు బాధ్యతగా వ్యవహరిస్తారండి. ఇప్పుడు బాధ్యత లేనోళ్ళు ఏముంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటారు. కిరణ్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారంటే ఆ రోజు మా కార్యకర్త అతను. కాబట్టి ఉమ్, మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఉమ్, ఆ విధంగా అతని మీద చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వైకాపా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది మీద మీరు చూడండి, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి అరెస్టులు చేయడం జరిగింది. వాళ్ళలో కూడా జైల్లో వాస్తవంగా రిమాండ్‌కి పంపించడం జరిగింది. ఉమ్. వాళ్ళ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కొన్ని రోజులు శిక్ష అనుభవించి మళ్ళీ బయటకు వచ్చారు. ఎవరిని వదిలే ప్రసక్తి ఏమి ఉండదండి. కాతే చట్టాలు అయన్నీ ఉంటాయి. ఆటి ప్రకారమే కూటమి ప్రభుత్వం నడుచుకుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళ మీద తీసుకోవడానికి చంద్రబాబు గారు ఇష్టపడరు. అవకాశం లేదని ఆయనే ప్రెస్ మీట్ ముందరకొచ్చి చెప్పారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏందంటే ఇక్కడ చట్టపరంగా వెళ్ళేటప్పుడు కొన్ని విధానపరమైనటువంటి అంశాలు లేట్ అవ్వచ్చు కానీ చట్టమే ఉమ్. గెలిచిద్దండి చివరికి. కాబట్టి వైకాపా వాళ్ళు ప్రతి విషయం కూడా ఏందంటే బురద పూసి ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఆలోచన ధోరణితో ముందరికెళ్తూ ఉన్నారు. దానిని కట్టడి చేస్తున్నాం కాబట్టి ఇంత మట్టికి ఆగారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో కూడా చూసారుగా. ఎప్పుడెప్పుడు ఏమి లేని అయ్యి మొత్తం వండి వాడ్చి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే విధానం కాదు కదా అది. ఆయన ఉమ్. నిన్న ప్రెస్ మీట్ ముందరకొచ్చి 2:30 గంటలు మాట్లాడారు. ఆ ఉమ్. 2:30 గంటల్లో అతని యొక్క నైజం బయటపడింది. ఉమ్. అదేంటంటే కూటమి ప్రభుత్వంకి అది ప్లస్సేనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా అదే కుట్రతో ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా దూరంగా చేయడానికి అతని కుట్రలు, కుతంత్రాలు ప్రజలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఓకే. కొన్నిటికి ఏందంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తా ఉంటారు. కాబట్టి ఉమ్. వైకాపా పార్టీకి మరి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ప్రజలు చేశారు. కానీ ఉమ్. వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో ఉన్నారు. ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారండి. ఉమ్. సార్, ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తా అన్నారు కదా, మరి కూటమికి అధికారం ఇచ్చాం ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి ఇప్పుడు ప్రజలే కొంత అసంతృప్తితో ఉన్నారని కూడా తెలుస్తుంది. మరి ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? ఎప్పుడు వీటన్నిటికీ కూడా చెక్ పెడతారు? ఇక్కడ కుట్ర కోణాలు, అదే విధంగా బురద జల్లే కార్యక్రమాలనేవి వైకాపా వారికి వెనతో పెట్టిన విద్యండి. రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందరకెళ్ళాలి. అదే విధంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడి రావాలి. సంక్షేమ కార్యక్రమాలు అందించాలి. మీరన్నట్టు ప్రజలెవరు కూడా ఈ విషయాలు అనుకోవట్లా. కానీ ఇక్కడ ఉమ్. జరుగుతుంది ఏందంటే ఈ పార్టీల మధ్య ఉండిద్ది ఈ విషయం. ఉమ్. పార్టీలు ఏందంటే గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చాలా మందిని ఇబ్బంది పెట్టారు. 60,000 మంది కార్యకర్తల మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దాష్టికాలు చేశారండి. 41 నోటీసులు ఇవ్వకుండా స్టేషన్‌లకు పిలిపించడం ఇవన్నీ చేశారు. అలాగే ఉమ్. జర్నలిస్టులు కావచ్చు, కొన్ని టీవీ ఛానెల్స్ మీద కేసులు పెట్టారు. ఇవన్నీ చేశారు. మనం చూసాం కూడా. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏందంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ కక్షలు కార్పణ్యాలతో కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తూ ఒక పక్క చంద్రబాబు గారు సిఏఏ సదస్సు కోసం మరి ఆయన దుబాయ్, అబుదాబి వెళ్ళారు. ఇంకో పక్కన ఉమ్. ఆస్ట్రేలియాలో ఉన్నారు లోకేష్ గారు. లోకేష్. వీళ్ళందరూ ఏందంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో యువత బాగుండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అధినేత దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త దాకా సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెడతాం. దానికి తోడు నుప్పు కాజ్యం పోసినట్టు మరి ఫేక్ పత్రికలు, పేటీఎం ఛానల్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా ఉమ్. విష ప్రచారం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎవరైనా గాని పాపం పండే రోజు ఒకటొస్తుంది. చట్టాలు, న్యాయాలున్నాయి. చట్ట ప్రకారం వెళ్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకుంటారండి.
మరి ఒక పక్క రాష్ట్రంలో కూటమి అభివృద్ధి పైన ఫోకస్ పెడుతుంటే ఇటువంటి సంఘటనలు జరిగిన వెంటనే వైసీపీ ఫేక్ ప్రచారాలకి తెరలేపుతుందని, మరి ఇటువంటి సంఘటనల పైన ఫేక్ ప్రచారాలు చేయడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.